హాయ్ అండి, అందరికి నమస్తే. ఈవెంట్ వచ్చేసి భూత్పూర్లో అయితే చేయడం జరిగింది. ఈ ఈవెంట్ వచ్చేసి 500 మెంబర్స్ కి రిసెప్షన్. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి సామాన్లన్నీ రెడీ చేసుకున్నాను. కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుని కట్ చేసుకున్నాను. అలాగే మనకు కావాల్సిన గిన్నెలు కూడా రెడీ చేసుకున్నాను. ఇందులోనే పాలు వచ్చాయి. పాలు కట్ చేసి స్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. స్వీట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దింపేసి కూలింగ్ పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత అచారీ చికెన్కి మసాలా రెడీ చేసుకున్నాను. ఇందులోనే మటన్ కూడా వచ్చేసింది. దానికి కూడా మసాలా వేయడం స్టార్ట్ చేశాను. మటన్ లో ఐటమ్ వచ్చేసరికి హైదరాబాదీ జాఫ్రానీ దమ్ బిర్యానీ అండి. మసాలా రెడీ అయిన తర్వాత అండిలో వేసి బాగా కలిపి పెట్టుకున్నాం. మటన్ వచ్చేసి మనకు 45 కిలోలు అండి. రైస్ కూడా 40 కిలోలు వేస్తున్నాను. బిర్యానీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చికెన్ 65 ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. దాన్ని కూడా మసాలా వేయడం అయితే స్టార్ట్ చేశాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ మొత్తం వైరల్ గా మారుతాయి, లేదంటే అస్సలు మారవు. మీ సపోర్టింగ్ ద్వారానే సోషల్ మీడియాలో నాకు కొన్ని ఈవెంట్స్ అయితే వచ్చాయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదే జాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు. బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇవ్వాలంటే ఇది మొత్తం 5 గ్రాముల జాఫ్రాన్. మరోపక్క 65 అయితే ఆయిల్లో ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. 65కి చికెన్ వచ్చేసి 40 కేజీలు అండి. ఇక బిర్యానీ కూడా దమ్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. దీన్నే పసుపు అంటారు. బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావాలి రైస్ అంటే ఇక్కడే ఉంటుందండి. 3 లేయర్ గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ 70%, 50%, 30% చొప్పున మొత్తం తీసుకోవాలండి. తీసి దమ్ పెట్టేసుకోవడమే. ఇక మొత్తం మీద బిర్యానీ అయితే దమ్ ఇచ్చేసాము. మరోపక్క 65కి రెండో కోటింగ్ బగారు ఇచ్చేసేసి అలాగే అచారీ చికెన్ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్ తీసుకొని గార్నిష్ చేసేసాము. ఈ 2 చికెన్లు అయితే భలే అంటే భలే వచ్చాయి. దీంతో పాటు రుమాలి రోటీ కూడా స్టార్ట్ చేశాడు. రుమాలి రోటీకి వచ్చేసి 30 కేజీలు అండి పిండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వీట్ కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అంతే అందులో ఫ్రూట్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఫ్రూట్స్ అన్ని కట్ చేసి స్వీట్ అయితే మొత్తం రెడీ చేశాము. స్వీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే ఓపెన్ చేసి చూసుకున్నాము. బిర్యానీ అయితే భలే అంటే భలే వచ్చింది. నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు తీయగలుగుతానండి. ఇక ఈ ఈవెంట్ ఇచ్చింది అయితే భూత్పూర్లోని శివ అని తమ్ముడు అండి. ఈ ఈవెంట్ కి అయితే నవీన్ అన్న, సందీప్ అన్న వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న వాళ్ళు ఫుడ్ తిన్నాక తమ్ముడు చాలా అంటే చాలా బాగా అయిందని చెప్పేశారు. అన్న వాళ్ళతో పాటు పార్టీకి వచ్చిన అందరూ ఫుడ్ బాగా అయిందని చెప్పారు.